సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించాలని వారందరూ కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఎవరి గురించి అన్న మర్చిపోతే క్షమించాలి. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు అనంటే సమస్థాయిలో సంగీతాన్ని అందించినటువంటి యువ సంగీత దర్శకుడు తమ్ముడు మదినికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆయనతో పాటు సాగుతున్నటువంటి ప్రయాణంలో నన్ను కూడా పట్టుకొని ముందుకు నడిపిస్తున్నందుకు అన్నకి పాదాభివందనాలు అన్న. థ్యాంక్ యూ. వాస్తవానికి కాసల శ్యామన్న అన్నకి బాగా దగ్గర. అన్నతోని అన్ని పాటలు రాయించవచ్చు. లేదు నువ్వు కూడా ఒక పాట రాయాలని చెప్పేసి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. హీరో హీరోయిన్ డ్యూయట్ ఐటమ్ సాంగ్ చేస్తే ఎట్లుంటుందో 4 పాటలు డిఫరెంట్గా మీరు చూస్తూ ఉంటారు కదా. 4 పాటలు కూడా అట్లే ఉంటాయి మీకు, కానీ మొత్తం నేచర్ ఉంటుంది లిరిక్ అంతా. సో అట్లా ప్రయోగం చేసాం. తప్పకుండా మన సినిమాని మీరు అందరూ ఆదరించి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఒక 200 మంది ఉన్నారు. మీరు కష్టపడితే 2 కోట్ల మంది మన సినిమా తీసుకురావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ నాకు ఇక్కడ కొంతమంది కావాల్సిన వ్యక్తులలో రాజన్న ఎప్పటి నుంచో 10 years బ్యాక్ నుంచి అన్న సినిమాకు ప్రోగ్రామింగ్ అంటే కీబోర్డ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాను నేను అన్న సినిమాకి. అక్కడి నుంచి మదిని నువ్వు బాగా చేస్తున్నావు అని అప్పటి నుంచి నన్ను ప్రోత్సహించుకుంటూ వచ్చినాడు రాజన్న. సరే ఇంకా అన్న నాకు సినిమా ఇచ్చేంత వరకు నేను ఎదిగినా అన్న నాకు ఇవ్వడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్ యాక్చువల్లీ. మన ఇంకా మొత్తం వస్తే కింద 2 పునాదులు ఉన్నాయి ఈ సినిమాకి. మల్లికన్న అండ్ విష్ణు అన్న. అన్న కూడా వచ్చి ఫస్ట్ 4 పాటల వరకు వాళ్ళకి వినిపించలేదు. 4 పాటలు అయిన తర్వాత వచ్చి ఒకసారి ప్లే చేసిన బాగుంది. ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్, థర్డ్ సాంగ్ తిరిపోయింది బాగా బాగుందా. అట్లా 4 పాటలు 4 మంచిగా తీర్చిదిద్దడం జరిగింది. మల్లికన్న విష్ణన్న వీళ్ళతో ట్రావెల్ చేసిన టైంలో ఫస్ట్ మల్లికన్నతో పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత వాళ్ళ అన్న వాళ్ళు అప్పటికే సినిమా స్టోరీస్ వింటున్నారంట. సినిమా చేయాలన్నది అన్న డ్రీమ్. మల్లికన్నది ఒక డ్రీమ్, ఒక సినిమా చేయాలి, ఎప్పటికైనా ఒక మంచి సినిమా చేయాలి. సినిమా అంటే ఎర్రర్ యాక్షన్ అన్ని థ్రిల్లర్ కామన్గా అందరు తీస్తారు. అట్లా కాదు, అన్న నాకు ఎగ్జాంపుల్ చెప్పిందంటే బలగం లాంటి ఒక స్టోరీ కావాలి నాకు. అలాంటి ఏదైనా ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీ ఏదైనా ఉంటే చేద్దామని అంటే, అలాంటి హార్ట్ టచింగ్ స్టోరీలు కథలు చెప్తే ఎవరు తీయరన్నా అని చెప్పిన నేను ఫస్ట్. దాన్ని నమ్మడం చాలా కష్టం. అలాంటి హార్ట్ టచింగ్ స్టోరీని నమ్మడం చాలా కష్టం. ఎందుకంటే ప్రకృతి మీద సినిమా తీస్తున్నంటే ఏ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు. కానీ ఆ ప్రకృతిలో కూడా నేను కమర్షియాలిటీ చూపిస్తాను. అంటే కమర్షియాలిటీ అంటే నేను కమర్షియాలిటీ కాదు, జనాల్ని ఎంటర్టైన్ చేస్తా. కమర్షియల్గా జనాల్ని కంపల్సరీ రంజింపజేస్తా. ఆ 2 గంటల సినిమాని కంపల్సరీ వాళ్ళని కూర్చోబెడతా థియేటర్లో. నేను దాన్ని డిజైన్ చేస్తానని చెప్పి కథ మల్లికన్నకు చెప్తే, మల్లికన్న నన్ను నమ్మి, నా కథను నమ్మి విష్ణన్నను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి, విష్ణన్నకు మళ్ళీ మల్లికన్నకు ఇద్దరికి నేను కథను చెప్పడం జరిగింది. ఆ ఇద్దరు కథ విన్న తర్వాత వెంటనే అద్భుతంగా ఉంది ఈ కథ, ఖచ్చితంగా మనం చేస్తున్నాం అని చెప్పి వెరీ ఇమ్మీడియట్లీ 1 monthలో సినిమా స్టార్ట్ అయిపోయిందండి. మీరు వనజీవి రామయ్య ముననే స్వర్గస్థులయ్యారు వారు. ఒక మనిషి 1,000,000 మొక్కలు నాటడం హౌ ఇస్ పాసిబుల్? ఇంత బిజీ లైఫ్లో మనిషి నేను నాది అనే స్వార్థంలో బతుకుతున్నటువంటి ఈ కాలంలో ఒక మనిషి 1,000,000 మొక్కలు నాటింది. అది నాకు ఆశ్చర్యాన్ని గురి చేసింది. దాని తర్వాత దూసర్లపూడి సత్యనారాయణ అని చెప్పి సూర్యాపేటలో ఒక విలేజ్లో, మారుమూల విలేజ్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తన సొంత 70 ఎకరాల ల్యాండ్ని చెట్లకు పెట్టి అడవిగా మలిచేసాడు. దాన్ని మీరు యూట్యూబ్లో కొడితే వస్తారు. సో ఇప్పుడు ఒక గజం ఉంటే ఎంత గమ్మదమని చూస్తారు, దాన్ని ఎట్లా బిజినెస్ చేద్దామని చూస్తారు. ఒక 70 ఎకరాల ల్యాండ్ని అడవిగా మలిచి, అడవిగా పక్షులకు జీవరాశికి వదిలేసింది దాన్ని అడవిని. దాంట్లో ఒక పండు కానీ ఒక ఏది కానీ దానికి బయట అమ్మడు చేయడు. తన సొంతంగా అడవిని నాటి సృష్టించాడు. అది ఎక్కడో ఒక యూట్యూబ్లో ఆ వీడియో చూసిన నేను, నన్ను రంజింపజేసేది అది. దీని మీద ఒక కథ ఎందుకు చేయదు మనం? ఈ ప్రకృతి యొక్క గొప్పతనాన్ని చెప్పే సినిమాలు ఖచ్చితంగా, ఇలాంటి సినిమాల్ని మనం ఆదరించాలి, ఖచ్చితంగా ఆదరించాలి. ఆదరిస్తారు మనకు తెలుసు. అంటే కొంతమంది ఏమంటారంటే ఇలాంటి సినిమా చూస్తే ఎవడు చూస్తారో అనిపిస్తుంది. కానీ అలాంటి సినిమాలు కూడా మనం మనసుని కూర్చోబెట్టి చూపించవచ్చు.
అనే థాట్ని దీనికి వేసి ఇప్పుడు ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ మదినేసికి అన్నాడు 4 పాటలు ఉంటాయి. ఒక పాట లవర్ ఉన్నట్టే ఉంటుంది పాట, సినిమాలో నిజంగా ప్రియుడు వాడుతున్నట్టే ఉంటుంది పాట. మీరు వింటే త్వరలో ఆడియో రిలీజ్ అయితే మీకు అర్థమవుతుంది. ఒక ప్రియుడు ఒక అమ్మాయి కోసం పాడినట్టే ఉంటుంది పాట, కానీ ప్రియుడు ఉంటాడు సినిమా. ఒక పాట ప్రియుడు కోసం అమ్మాయి పాడుతున్నట్టు ఉంటుంది, కానీ ప్రియుడు ఉంటాడు సినిమా, అమ్మాయి మాత్రమే ఉంటుంది. వీళ్ళందరూ నాకు చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. సిచ్యువేషన్ పాట తిరుపతి అన్న దీని మీద రాత్రమే పాట అని. ప్రకృతి గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందే మట్టిని తాకిన సేతులకు పరి దండాలు ఎంత అద్భుతంగా రాసిన పాట. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్న ఒక మనిషి అడవిని నాటితే ఆ మనిషి గొప్పతనం ఎట్లా చెప్తావు నువ్వు? దూసరప్పుడు సత్యనారాయణ గురించి స్టోరీ చెప్పిన అన్న, ఆయన గురించి నువ్వు పాట ఎట్లా రాస్తావు అన్న, నాకు అసలు పాట కావాలని చెప్పి ఆ పాట రాసి ఇచ్చింది నాకు. నేను కోట్లు కావాలని పాట, అదే మాట మీద వాళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఆపకుండా ప్రొడ్యూసర్స్ నన్ను ఏం కావాలన్నా నాకు లొకేషన్లో అది నాకు అరేంజ్ చేసి సినిమాని ఇంత విజయవంతంగా కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళు ఇద్దరు నాకు దోహదపడ్డారు. రోజు లొకేషన్లో ఉంటూ ప్రొడ్యూసర్స్ అంటే అక్కడ నుండి మేనేజర్ పెట్టి డబ్బులు పంపి చేయొచ్చు. మా మల్లికన్న అయితే వంట చేసిండు, కృష్ణన్న లొకేషన్లో కూర్చొని ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరికి ఏమి ఇవ్వాలని చెప్పి కూర్చొని చూసుకున్నాడు. వాళ్ళు లొకేషన్లో ఉండి మాతో పాటు ట్రావెల్ చేస్తూ సినిమా మొత్తం వాళ్ళు కంప్లీట్ చేసింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ, యూట్యూబ్, మా కళా కుటుంబం, మా ఫోక్ కుటుంబం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అలాట్. మీరందరూ టైం స్పెండ్ చేసి మా కోసం, మన సినిమా కోసం రావడం అనేది చిన్న విషయం కాదు. రాజన్నతోని నేను ఫోక్ సాంగ్సే చేశాను ఫస్ట్. ఫోక్ సాంగ్స్లో అంటే మరి ఏ రోజు అన్న స్టోరీ ఆల్రెడీ తనకు మైండ్లో ఉంది కాబట్టి ఏ రోజు నేను హరిత లాగా కనిపించానో, ఏ నిమిషంలో ఏ క్షణంలో అనిపించానో షూటింగ్లో నాకు తెలియదు. కానీ ఒక డెబ్యూట్ ఆర్టిస్ట్కి ఫీమేల్ సెంటర్కి చేద్దాము అని వెయిట్ చేస్తున్న ఒక అమ్మాయికి, నాలాంటి ఒక అమ్మాయికి పర్ఫెక్ట్ పిక్చర్, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఈ కలివి వనం. అన్న చెప్పినట్టు నాకు రాఖీ పండుగ నాడు వచ్చి రాఖీ కట్టించుకొని మరి స్టోరీ చెప్పారు. ఆ రోజే అనుకున్న అన్న ఒకే మాట చెప్పారు, ఇవాళ నుంచి స్టార్ట్ అయింది కదా, నేను ఎక్కడికి తీసుకెళ్తానో చూడు నేను అని చెప్పారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ అన్న, ఎందుకంటే ఇంత మంచి స్టోరీ నా కోసమే అనిపించిన స్టోరీ. అండ్ అన్నకి నేను హరితలాగా కనిపించి చూస్తే స్క్రీన్ మీద ఒక రెస్పెక్ట్ కనిపిస్తుందిరా, అలా ఉండాలి అని. షూటింగ్ విషయానికి వస్తే అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ అన్న వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఈ మూవీ కాదు, ఇది జరగకపోయేది. మల్లికన్న, విష్ణు అన్న చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ అంటే ఎక్కడో ఉండి ఒక ఫోన్ కాల్లో మాట్లాడటం కాదు, వచ్చి షూట్లో ఉండి. మల్లికన్న అయితే ఒకసారి సైకిల్ తొక్కుతో కనిపిస్తారు లొకేషన్లో, ఒకసారి స్కూటర్లో కనిపిస్తారు, ఒకసారి ట్రాక్టర్ నడుపుతూ కనిపిస్తారు. ఆయన ఒక ప్రొడ్యూసర్ అనేట్టు ఉంటుంది అనమాట. చాలా సపోర్టివ్గా హీ మేక్ షూర్ నేను ఎంత కంఫర్టబుల్గా వస్తారు, చెల్లి అంతా ఓకేనా, అంత బాగుందా అమ్మా, ఓకేనా, ఏదైనా ప్రాబ్లమా, ఏదైనా ఉంటే చెప్పు. ఇదే రాజన్న విషయానికి వస్తే ఇంకా ఏదైనా ఒక సీన్ అయిపోయిందంటే అన్నకి నాకు మా ఇద్దరికి ఉంటుంది ఐ కాంటాక్ట్. ఒక షూటింగ్ అయిపోతుంది, ఒక సీన్ అయిపోతుంది, నేను అక్కడ ఉంటా, ఓకే బాగా వచ్చింది బాగా రాలేదు అనేది నాకు ఎవ్వరు చెప్పొద్దు, నాకు అన్నే చెప్పాలి. ఎక్కడో మానిటర్ దగ్గర ఉన్న అతను పరిగెత్తుకుంటూ వస్తారు, ఓకే నెక్స్ట్ సీన్ ఇదిరా అదిరా అని చెప్తుంటారు. నేను ఇలాగే చూస్తుంటా, అన్న ఏమైందిరా అంటే ఏమైందిరా అంటే అన్న బాగా వచ్చిందా అంటే బాగా చేసేవరా, బాగా వచ్చింది, వెళ్ళు రెడీగా పోయింది. అసలు ఎంత కంఫర్టబుల్గా నాకు వీళ్ళందరూ కూడా నాకు ముందు నుంచే పరిచయం. అన్నలు అనే మాట్లాడతారు, ప్రొడ్యూసర్ అన్న కానీ రాజన్న డైరెక్షన్ అయినా కానీ నాకు ఎంత క్లోజ్ అంటే నేను కొంచెం ఏదైనా నాకు డిఫరెంట్గా కొంచెం తేడాగా నా ఫేస్లో నాకు ఏదైనా మేకప్ దగ్గర ఇష్యూ అయినా కూడా ఫస్ట్ ఎవరికైనా తెలుస్తుందా అంటే రాజన్నకి వస్తారు నా దగ్గరికి, ఏంట్రా ఇవాళ డల్గా ఉన్నావు, ఏదో తేడా కొడుతుంది, లేదు నువ్వు హరిత ఎట్లా నువ్వు డిఫరెంట్ కొడుతుందిరా, లేదు మళ్ళీ హరిత క్యారెక్టర్లోకి రావాలి, ఏమైనా చెప్పు ఏంటి ప్రాబ్లం అని చెప్పి మాట్లాడి ఏది ఉన్నా క్లియర్ చేసి చాలా సపోర్టివ్గా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇంత మంచి స్టోరీలో నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రాజన్న.